పల్లి చితాంబి మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 10 మినిట్స్‌తో సోనీ లైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే మన ఛానల్‌లో చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ ఉంది. ఒకసారి చెక్ చేయండి. సరే ఇంక ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీ స్టార్ట్ చేయడమే పీరియాడిక్ అండ్ డిఫరెంట్ టైప్‌లో స్టార్ట్ చేస్తారు గైస్. అదైతే కొంచెం బాగా అనిపించింది. మూవీ స్టార్టింగ్‌లోనే ఒక చిన్న స్టోరీ బిల్డ్ చేస్తారు. ఇంకా ఈ మూవీలో స్టోరీ విషయానికొస్తే కొంచెం డిఫరెంట్ స్టోరీ గైస్. మరీ అంత రెగ్యులర్ స్టోరీ ఏం కాదు. ఇలాంటి మూవీస్ చూస్తాం. కాకపోతే అక్కడక్కడ చాలా రేర్‌గా చూస్తా ఉంటాం. మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంట్రా అంటే, ఏదో క్రిస్టియన్స్ అనేసి ఏదో ఒక చిన్న స్టోరీ పట్టుకొని ఏదో మూవీ స్టోరీని అలా తీసుకువెళ్తా ఉంటారు. అక్కడక్కడ కొన్ని సీన్స్ లో అయితే మనకైతే కొంచెం లాగ్ అనిపిస్తది. కాకపోతే ఏంటంటే హీరో యాక్టింగ్ వల్ల, అలాగే అక్కడక్కడ 1 ఆర్ 2 ఫైట్స్ ఉంటాయి. ఆ ఫైట్స్ గైస్ కొంచెం పర్లేదు, ఓకే ఓకే అనిపిస్తది. మన హీరోది రావణాది ఒక చిన్న లుక్ ఉంటుంది గైస్. ఆ లుక్ గైస్ చాలా అంటే చాలా బాగుంది. ఆ లుక్ గెటప్ మొత్తం చూపిస్తే కొంచెం బాగుండి అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మన హీరోయిన్ క్యారెక్టర్ గైస్, అసలు మూవీలో మనకి మెయిన్ క్యారెక్టర్ లా ఎక్కడ కూడా అనిపించదు. అసలు మూవీలో మన హీరోయిన్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. తన ప్లేస్ లో ఏదో ఒక నార్మల్ అమ్మాయిని పెట్టినా సరే అదే ఇంపాక్ట్ ఉంటది. డిఫరెంట్ గా ఏం ఉండదు. మూవీలో హీరోయిన్ ఉంటుంది కానీ స్టోరీకి తగ్గట్టుగా ఉండదు. ఏదో హీరోయిన్ ని పెట్టాలి కదా అన్నట్టుగా పెట్టేస్తారు తన క్యారెక్టర్ అయితే. అదైతే నాకైతే మరీ అంత గొప్పగా అనిపించలేదు. కాకపోతే ఏంటంటే మూవీలో ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీని పట్టుకొని మూవీ అయితే చాలా అంటే చాలా లాగ్ చేస్తా ఉంటారు. పెళ్ళంటారు, లవ్ అంటారు, వద్దంటారు, నాటకాలు అంటారు, ఏదో తీర్చుకోవాలి అంటారు. అదైతే పిచ్చంటే పిచ్చ లాగ్ అనిపిస్తా ఉంటది మనకు. మూవీ ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే స్టోరీ ఓన్లీ క్రిస్టియన్ సైడ్ నుంచే వెళ్తా ఉంటది. కాకపోతే సెకండ్ హాఫ్ లో క్రిస్టియన్స్ అంటారు, హిందూస్ అంటారు, సెక్యులరిజం అంటారు, ఇవన్నీ కలిపేసి ఏదో పిప్పి చేస్తా ఉంటారు గైస్. అందువల్ల అయితే మనకైతే పిచ్చంటే పిచ్చ లాగ్ అనిపిస్తది. అలాగే సెకండ్ హాఫ్ లో ఇంకొక చిన్న స్టోరీ తెస్తారు. ఆ చిన్న స్టోరీ వల్ల మనకైతే మూవీ కూడా కొంచెం లాగ్ అనిపిస్తా ఉంటది. అసలు ఆ స్టోరీ ఎందుకు తెచ్చావరా, ఏదో పెట్టాలి కదా అన్నట్టుగా ఎవరినో పెట్టేసి విలన్ అనేస్తాడు. అదైతే మనకైతే కొంచెం లాగ్ అనిపిస్తది. సరే మూవీలో ఏదో ఒక చిన్న కామెడీ వచ్చి ఏదో విలన్ అన్నాడు, తన క్యారెక్టర్ ఏమన్నా కొంచెం బాగా చూపించారా అంటే తన క్యారెక్టర్ కూడా మరీ అంత గొప్పగా ఏం చూపించలేదు. మళ్ళీ ఈ మూవీకి పార్ట్ 2 అంట. ఆ పార్ట్ 2 లో మన విలను మన హీరో కొట్టుకుంటారంట. ఇది ఏదైతే ఉందో గైస్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. చూపిస్తే ఈ మూవీలో చూపించాల్సింది, అప్పుడైతే కొంచెం వర్కౌట్ అయ్యేదేమో మరి. మళ్ళీ వీళ్ళిద్దరు కొట్టుకోవడం కోసం మళ్ళీ ఇంకొక మూవీ తీయాలనిపించింది నాకు. అలాగే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక చిన్న ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కూడా గైస్ మరీ అంత గొప్పగా ఏం లేదు. అక్కడ డైరెక్షన్ కావచ్చు, అక్కడ స్టోరీ టెల్లింగ్ కావచ్చు, అంత పర్ఫెక్ట్ గా లేవు. అసలు ఎందుకు కొట్టుకున్నారని చిన్న రీజన్ ఉండదు అనమాట. ఏదో కొట్టేసుకుంటా ఉంటారు, ఏదో గోల్డ్ స్థలం అనేసి. అదైతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే మూవీలో మెయిన్ థింగ్ ఎమోషన్ గైస్. ఈ ఎమోషన్ కూడా మరీ అంత గొప్పగా ఏముండదు. ఏదో ఇంటర్వ్యూలో ఒక చిన్న ఎమోషనల్ సీన్ ఉంటది. ఆ ఎమోషనల్ సీన్ లైట్ గా పర్లేదులే, ఓకే ఓకే అనిపించింది నాకైతే. అసలుకి ఏంటంటే మూవీలో హిందూస్, క్రిస్టియన్స్ వీళ్ళందరూ ఒకటేరా అన్నట్టుగా ఏదో చూపిద్దామని ట్రై చేస్తారు. అదైతే వర్కౌట్ అవ్వలేదు గైస్ మూవీలో. చూపిస్తే వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించాలి, కాకపోతే మూవీలో వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు. అసలుకి ఏంటంటే మనం ఇంటర్వ్యూలు చూసిన తర్వాత మూవీ స్టార్టింగ్ లో క్రిస్టియన్స్ ఒక చిన్న స్టోరీ ఉంటుంది అనమాట. ఆ స్టోరీ మీద గైస్ మనకైతే విరక్తి వేస్తది. ఆ ఇంటర్వ్యూలో చేసింది వీళ్ళంతా చేసింది అలా ఉంటది. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబులే. అడల్ట్ సీన్స్ అయితే ఇవ్వండవు. సో ఓవరాల్ గా మూవీ చూడొచ్చా అంటే, మూవీలో అక్కడక్కడ 1 ఆర్ 2 ఎమోషనల్ సీన్స్, అలాగే అక్కడక్కడ కొన్ని ఫైట్స్ గైస్ పర్లేదు అనిపించాయి. కాకపోతే స్టోరీ పర్ఫెక్ట్ గా వెళ్ళదు. అలాగే సెకండ్ హాఫ్ అయితే మనకైతే పిచ్చంటే పిచ్చ లాగ్ అనిపిస్తది. ఆ లవ్ స్టోరీ కావచ్చు, ఆ యాక్షన్ బ్లాక్స్ కావచ్చు, ఆ స్టోరీ కావచ్చు, ఆ కామెడీ కావచ్చు, మనకైతే కొంచెం లాగ్ అనిపిస్తాయి. మూవీ నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.